ఈరోజు ఈ వీడియోలో బాబా గారి ఇంకొక లీల గురించి తెలుసుకుందామండి. కె శ్రీనివాసరావు గారు అల్లూరు అనమాట. ఆయన అనుభవాన్ని గురించి తెలుసుకుందాము. నాకు ఫిబ్రవరి 5, 1981 గురువారం రాత్రి కల వచ్చింది. నేను షిరిడీ వెళ్ళాను. తెల్లని కఫ్నీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు. వారి వెనుక దుని ఉన్నది. నేను దక్షిణ ఇవ్వడానికి జేబులో చేయి పెట్టుకుంటే 25 పైసల నాణెం వచ్చింది. 10 పైసల నాణెం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా 25 పైసల నాణెమే వచ్చింది. దాన్ని దుని దగ్గర ఉంచగానే బాబా షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరీ కొంత కంచెగల ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయవచ్చు అన్నాను. ఆయన చేయమన్నట్టు తల ఊపారు. మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి. నాకు మెలకు వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, శ్రీ సాయిలీలామృతంలో 25 పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను. తర్వాత ఆ సంగతే మర్చిపోయాను. ఈ గ్రంథపారాయణ చేస్తే షిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లు అవుతుందని తెలుసుకున్నాను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.